అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండా అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 14వ వచనం గురించి తెలుసుకుందాము। నిన్ను గొలువ నా తరమే నా కలమున కరమున కనుగొననుత్సాహము కలదు గాని కలనైన పూర్ణముగా నిన్ను వర్ణించగలనే కవితాగానమున కనుగొను నా కనులు కైవల్యము నొందగా నివేదింతు శ్రీనివాస। శ్రీనివాసుని స్మరిస్తూ ఏ విధంగా రచించడం జరిగిందో చూడండి। ఇక్కడ కవయిత్రి గారు నేను కొలవడం అంటే శ్రీనివాసుని మనం దేవుళ్ళని ఎవరినైనా సరే మనం కొలుస్తాం కదా, ఆ విధంగా నిన్ను కొలువ నా తరమే నా నుంచి అవుతుంది, నేను నిన్ను కొలవడము నా నుంచి అవుతుంది। నా కలమున కరమున కరములు అని అంటే చేతులు, మనం శ్రీనివాసుని స్మరిస్తూ చేతులతో తను రాసే అటువంటి కవిత్వాలతో శ్రీనివాసుని స్మరిస్తున్నాను అన్నట్టుగా ఇక్కడ రచయిత్రి గారు చెప్పడం జరిగింది। ఈ వచనములన్నీ కూడా శ్రీనివాసునికి అంకితం చేస్తూ రాస్తున్నట్టుగా ఈ విధంగా ఈ వచనములలో చెప్పడం జరిగింది। నా కలమున కరమున నా చేతితో నా కలముతో రాస్తున్నాను అన్నట్టుగా కనుగొనను ఉత్సాహము కలదు కానీ నా చేతితో నా కలముతో ఈ విధంగా కనుక్కునే ఉత్సాహం నాలో ఉంది కానీ కలనైనా పూర్ణముగా నిన్ను వర్ణించగలనే, శ్రీనివాసుని వర్ణించడం మన తరం అవుతుందా అన్నట్టుగా కలలోనైనా సరే పూర్ణముగా అంటే పూర్తిగా కలనైన పూర్తిగా నేను వర్ణించగలనే కవితాగానమున, ఇటువంటి ఈ కవితాలతో నా గానములతో నిన్ను పూర్తిగా వర్ణించగలనా శ్రీనివాస అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాయడం జరిగింది। కనుగొను నా కనులు కైవల్యము నొందగా నివేదింతు శ్రీనివాస, ఇవన్నిటిని కనుగొనడానికి నా కనులు కైవల్యము నొందగా నివేదింతు అంటే సమర్పించు, ఇవన్నింటినీ కూడా నేను నీకు సమర్పిస్తును, నేను పూర్తిగా నీ గురించి నేను వర్ణించగలన శ్రీనివాస అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ రాయడం జరిగింది। నివేదింతు అంటే సమర్పించు, ఇవన్నింటినీ కూడా నేను నీకు సమర్పించగలన శ్రీనివాస అని చెప్పి ఈ విధంగా రాయడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।